చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని ప్యాలెస్ ప్రాంగణంలో త్రైతా సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక కుప్పం కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని ప్రతిమ ఏర్పాటు చేసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా కమిటీ సభ్యులు కృష్ణ మాట్లాడుతూ త్రైతా సిద్ధాంత ప్రబోధ సేవా సమితి ఇందు జ్ఞాన వేదిక కుప్పం కమిటీ ఆధ్వర్యంలో సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు 5 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు। చివరి రోజు స్వామివారి ప్రతిమను ప్రత్యేక పల్లకి ఏర్పాటు చేసి ఊరేగించడం జరుగుతుందన్నారు। స్వామివారి ప్రతిమ ఊరేగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు। భాగముల మధ్యన గుర్తించి కనిపించి ఆకారం గల నెమిలి పింఛమును తల మీద ధరించాడు। అంతేగాక అందరి యందు 3 గ్రాముల ఆత్మసాక్షిగా ఉన్నదన్న భావంతో కృష్ణుడు పింఛము ధరించడం లేదు। నుంచి గుణచక్రములు గల జీవులు చేరుచున్నవి। ఈ చిన్న నరములు అమెరికా బ్రహ్మనాడి అమెరికా మరియు పైన గల గుణచక్రముల యొక్క అమెరికా నెమిలి పింఛం గమనించి బాగా తెలియను। పింఛం కింద కాడ లావుగా తెల్లగా మొదలై పొడువుగా ఉండును। అది బ్రహ్మనాడిగా అర్థం చేసుకోవాలను। ఆ పొడవు కాడికి రూపుల చిన్న చిన్న ఈకలు పక్కకు వ్యాపించి ఉండును। వాటిని బ్రహ్మనాడి నుండి బయలుపడిన శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల పాదపద్మం నమస్కరిస్తూ ఈరోజు త్రైతా సిద్ధాంతం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కుప్పం పట్టణంలో 8 సంవత్సరాలుగా చేస్తున్నాము। కుప్పం పట్టణంలో వేడుకలు 16/8/2025 నుండి 21/8/2025 వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము। అదేవిధంగా పల్లకి ఊరు ఎరిగింపు కార్యక్రమము 21/8/2025 మధ్యాహ్నం 1 గంటకి మొదలవుతుంది। 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది। కాబట్టి కుప్పం పట్టణ ప్రముఖులు జ్ఞానులు అందరూ కార్యక్రమానికి ఇచ్చేసి విజయాన్ని కోరాలని కోరుకుంటున్నాము। అదేవిధంగా త్రైతా సిద్ధాంత వారి ఆధ్వర్యంలో ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధికర్త శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరులు త్రైతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినారు। 3 ఆత్మ వివరణ అందించినారు। శ్రీకృష్ణుని గొప్పతనాన్ని తెలియపరిచినాడు। శ్రీకృష్ణుడు వ్యక్తి కాదు, ఆయన భూమిపైన వచ్చిన దేవాది దేవుడైన పరమాత్మ భగవంతుడిని తెలియపరిచి శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడు అనే గ్రంథంలో సంపూర్ణ ధ్యానాన్ని అందించినారు। ఆ ధ్యానాన్ని ఆచరించుకొని మేమందరూ ఆయన కుటుంబ సభ్యులుగా ముందుకు పోతున్నాము। ఈ అవకాశం కల్పించిన మా గురుదేవుడికి శతకోటి పాదవందనములు, ప్రెస్ మీడియా డిపార్ట్మెంట్కి శతకోటి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాము।